సింధూర రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉండగా అంతలో చంటి వెళ్ళి, ఇన్నాళ్ళు మనిద్దరం ఎందుకు ఏకం కాలేకపోయామో మన ఇద్దరికి అర్థం కాలేదు అమ్మాయి గారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఏంటండి అది అని సింధూర అడగగానే, ఈ ముహూర్తాలు మంచి రోజులు చూసుకోకుండా మనం ఏకమైపోవడమే మంచి శకునం అనిపిస్తుంది అమ్మాయి గారు అని చంటి అనగానే సింధూర షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారండి అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మాయి గారు, మనిద్దరం ఏకమైపోదాం రండమ్మాయి గారు అని చేపట్టుకుంటాడు. దాంతో సింధూర షాక్ అయిపోతూ, వదలండి నన్ను వదలండి అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా, అయినా కూడా నా మాట వినండి అమ్మాయి గారు అని చేపట్టుకొని సింధూర్ని చంటి దగ్గరికి లాక్కుంటాడు. దాంతో సింధూర చంటి చెంప మీద లాగి పెట్టి కొడుతుంది. ఇక చంటి షాక్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత సింధూర చేతికి గాయం అవడంతో చెంచలమ్మ వచ్చి చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉండగా, మీ అబ్బాయి నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించాడు అని సింధూర్ చెప్పడంతో చెంచలమ్మ షాక్ అయిపోతూ, భార్యాభర్తలు మొదటి కలయిక ఒక మంచి ముహూర్తం చూసుకొని జరగాలి అని చెప్పడంతో, అయితే నాకు మీ అబ్బాయికి ఒక మంచి ముహూర్తం చూసి శోభనం ఏర్పాటు చేస్తారా అని సింధూర్ అడగటంతో చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.